రైట్ రైట్ ఓకే లక్ష్మీనారాయణతో మాట్లాడదాం. సో లక్ష్మీనారాయణ గారు మొత్తానికి బీజేపీకి దాదాపుగా 2200 ఓట్లు ఏమో పోలైనట్టుగా తెలుస్తూ ఉంది. సో దేశమంతా మోడీ హవా ఉంది, మోడీ చరిష్మా, అమిత్ షా కరిజ్మా ఇవన్నీ కూడా వర్కౌట్ అవుతున్నాయి అనుకుంటున్నప్పుడు మరి ఎందుకు అక్కడ ప్రాంతీయ పార్టీలతో పొత్తు లేనిదే పోటీ లేనటువంటి పరిస్థితి బీజేపీ ఎందుకు వెళ్ళింది అనేది ఇక్కడ నేతలు చెప్తున్నటువంటి మాట. రెండు విషయాలు. ఒకటి మైనార్టీ అపీజ్మెంట్ పాలిటిక్స్ చూశారు. అజారుద్దీన్ ఒక దిక్కు ఎలక్షన్ నడుస్తూ ఉంటే మరొక దిక్కు మైనార్టీల ఓట్ల కోసం అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రెండో వైపు మంత్రులందరూ కూడా ఏదైతే తమ హోదాను అంటే గల్లీలో హోదాను పూర్తి స్థాయిలో వినియోగించారు అక్కడ. మూడో విషయం డబ్బుల పంపిణీ అనేటువంటిది ఏ రకంగా జరిగింది అనేటువంటిది వీరు వారిని వారు వీరిని అంటున్నారు. అక్కడ ప్రజలను అడిగితే పోటీ పడి పంచినటువంటి విషయం అయితే వాస్తవం. ఈ అంశాలన్నీ ఇకపోతే మరొక విషయం ఏంటంటే కొంత మాగంటి కుటుంబానికి సానుభూతి సుదీర్ఘకాలము ఉన్నాడు అక్కడ ప్రజల్లో అనేటువంటిది. రెండోది నవీన్ యాదవ్ 2 సార్లు ఓడిపోయిండు అయినా ప్రజల్లో ఉన్నాడు అనేటువంటిది. ఈ రెండు కూడా కొంత అది కూడా ఫ్యాక్టర్ పనిచేసింది. ఈ కారణంతో ప్రధానంగా పోటీ దృష్టిలో ఈ రెండు పార్టీల మీద కేంద్రీకృతమైన దశలో బీజేపీ బలం బీజేపీ ఓటరు పూర్తి స్థాయిలో ఓటర్లు కూడా గెలిచే పోటీలో ఏ రెండు ఉన్నాయా అనేటువంటి దాని మీద దృష్టి ఎక్కువ ఉంటుంది. కాబట్టి మా పూర్తి బలం మాకు స్కోర్ కాకపోవచ్చు. ఆ రకమైనటువంటి పరిస్థితి ఉండొచ్చు తప్ప ఈ ఎలక్షన్ బై ఎలక్షనే దీంతో ఒక ప్రభుత్వం పడేది లేదు, ఓ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేది. అధికారం వచ్చే ఎలక్షన్ కోసం ప్రజలు వేచి చూస్తున్నారు. దీన్ని చూసినాం, దాన్ని చూసినాం, వీళ్ళు చేసిన దోపిడీని చూసినాం, వీళ్ళు హామీలు ఇచ్చి మోసం చేసిన వైనాన్ని చూసినాం. ఇది ప్రజల్లో బలంగా ఉన్నది. ఈ ఉప ఎన్నికల్లో అది రిఫ్లెక్ట్ కాకపోయినా ప్రజల మనసులో నిక్షిప్తమై ఉన్నది. అది అధికార మార్పిడి కోసం జరిగేటువంటి జనరల్ ఎలక్షన్స్ లో అది రిఫ్లెక్ట్ అవుతుంది. తప్పనిసరిగా ఆ రకమైన స్థితి వస్తుంది. ఇక బీహార్కి సంబంధించినటువంటి దాంట్లో పాపం వీళ్ళు కాంగ్రెస్ ఏదైతే మహాగఠబంధన్లో బాగా ఉన్నాయి. కాంగ్రెస్ ఈడ 2500 ఇవ్వలేదు, మళ్ళీ కొత్తగా హామీ అక్కడ ఇచ్చినటువంటి పరిస్థితి. ఏ రకమైనటువంటి హామీలు ఇచ్చింది కాంగ్రెస్ గఠబంధన్, ఈ మహాగఠబంధన్ మనం చూసినాం. అంటే అధికారం లేకపోతే అధికారం కోసం అంటే ఊరికి అమాసనే లేదన్నట్టు బడ్జెట్ పరిమితులు కనబడాయి. బడ్జెట్ ఏ రకంగా సమకూర్చుకుంటామా అనేది కనబడది. ఒక జాతీయ పార్టీ సుదీర్ఘకాలం మీద ఈ దేశాన్ని పరిపాలించినటువంటి పార్టీ ఎంత స్థాయికి దిగజారిందో మనం చూస్తాం. ఈ రకమైనటువంటి మళ్ళా ఓట్ల విషయంలో కూడా ఏ రకంగా ఓట్ చోరీ అనేటువంటిది ప్రజలను అంటే మభ్య పెట్టే ప్రయత్నం చేసిందో ప్రజలు మభ్యపోరు. ప్రజలు వాస్తవాలను గమనిస్తూ ఉన్నారు, వాస్తవమైనటువంటి విషయాల ఆధారంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఇది మళ్ళీ గుండా రాజ్యం వద్దు అనేటువంటిది కనపడతా ఉన్నది. అభివృద్ధి కొనసాగాల, వేగంగా కొనసాగడం కోసం 20 సంవత్సరాల పరిపాలన తర్వాత సహజంగా ఏ రాజకీయ పార్టీలకైనా ఏ గఠబంధన్కైనా కూడా ఏ అలయన్స్కైనా కూడా యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా దాన్ని అధిగమించడం అనేటువంటిది చాలా కష్టం. అటువంటిది ప్రజలు పునరుద్ఘాటించారు. గతానికంటే ఎక్కువ మెజారిటీ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో 37.26 ఓట్స్ ఎన్డీఏకి వస్తే 37.23 ఓట్లు దర్దాపుల్లోనే దాదాపుగా ఎన్డీఏతో సమానంగా ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు
మేము గతానికంటే పర్ఫార్మెన్స్ బెటర్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. యా ఇప్పుడు ఆ, ఏదైతే బీహార్లో బలమైనటువంటి ముస్లిం యాదవ్ కాంబినేషన్ ఏదైతే ఉందో దాని నుంచి కూడా ఆ కాంబినేషన్ నుంచి కూడా ఓట్లు మహిళల రూపంలో ఓట్లు వేసే వాస్తవాన్ని అన్వయించుకొని రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి అనుకూలంగా వ్యవహరించే మహిళలు మరి ఎన్డీఏ యొక్క అలయన్స్ ను సమర్థించినటువంటి పరిస్థితి కనబడ్డది. 67% ఎగ్జిట్ పోల్ సర్వే తర్వాత వచ్చినటువంటి రిపోర్ట్లలో 67% మహిళల ఓటు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏకు వచ్చినాయి అనేటువంటిది ఇది చాలా స్పష్టంగా